ఒక సన్యాసి మహాయోగి ఓ చెరువు దగ్గర కూర్చున్నట్టు ఓ నదీ తీరంలో. అక్కడ ఒక మండ్రగబ్బ లాంటిది పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది, గట్టెక్కుదామని. అది మండ్రగబ్బ కరిస్తే భయంకరం కదా అది. కానీ పాపం ఈయన సన్యాసి కదా, యోగి కదా, సర్వసంగ పరిత్యాగి, అన్ని భూతాలు ఒకటే. ఆ మండ్రగబ్బలో కూడా మహేశ్వరుని చూశాడు ఆయన. అదేదో యాతన పడుతోంది. ఈయన చెయ్యెట్టి చేతి మీదకి లాక్కుని దాన్ని ఎక్కిస్తున్నట్టు, గట్టెక్కించడం. అంత ఉపకారం చేయాలా? కానీ పాపం ఆయన సన్యాసి యోగి, గట్టెక్కలేకపోతుంది, మాటిమాటికి జారిపోతుంది. చేతిలోకి తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు కుట్టేస్తుంది, ఈయనకి రక్తం వస్తుంది. ఇలా వదిలేస్తున్నాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు. ఇదంతా ఒక గోవులు కాసుకునేవాడు చూసేట, గొడ్ల కాపరి చూసి వెంటనే వచ్చి, ఏమయ్యా నువ్వేదో చదువుకున్న వాళ్ళే ఉన్నావు, కాషాయం కట్టుకున్నావు, యోగిలా ఉన్నావు, మెదడలేదా? అది మండ్రగబ్బ, అది కరుస్తుంది, చచ్చిపోతారు కూడాను. దానికి ఉపకారం చేస్తావేట? అది కుడుతుంది ఓ పక్క, కుడుతుంటే కూడా ఉపకారం చేస్తావా అంటే ఈ యోగి అన్నట్ట, నేను ఉపకారం చేస్తున్నాననే విషయం తెలియకుండా దాని చెడ్డ బుద్ధి అనేది మానుకోవడం లేదే, ఉపకారం చేయాలనే నా మంచి బుద్ధిని నేనెందుకు మానుకోవాలి అన్న.